వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామవ్యహం వ్యాసః కవీనాముషనా కవిః. సృష్టి వంశం వారిలో వసుదేవపుత్రుడైన శ్రీకృష్ణుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, కవులలో శుక్రుడను నేనే అని గ్రహింపుము. దండో దమయతామస్మి నీతిరస్మి జిగిషాతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండనాధికారులలోని దండనీతియును, రహస్యాలలో మౌనమును, జ్ఞానవంతులలో ఆత్మయును నేనే అని గ్రహింపుము. యచ్చాపి సర్వభూతానాం బీజం తదమహర్జునా న తదస్తి వినా యత్సన్మాయా భూతాం చరాచరం. అన్ని భూతాలకు మూలమేదియో అది అంతయో నేనే. సకల చరాచర భూతాలలో నేను కానిదేదీ లేదని గ్రహింపుము. నాంతోస్తి మమ దివ్యానాం విభూతినాం పరంతప ఏషతు దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. పరంతప, నా దివ్యములైన విభూతులకు అంతము లేదు. అయినను నీకు వాని విస్తారమును నీ గుర్తు కొరకు సంగ్రహంగా చెప్పాను. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్త దేవావగచ్చత్వం మమ తేజోహశ సంభవం. ప్రపంచంలో ఏది ఏది ఐశ్వర్యవంతమో, కాంతియుక్తమో, దృఢమైన ఉత్సాహంతో కూడినదో అవన్నీ నా తేజోషం చేత కలిగిన వానిగా గ్రహింపుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణ మేకాంశేన స్థితో జగత్. అర్జున, నీకింతవరకు చెప్పిన దానితోనే నా విభూతి యొక్క విస్తారత పూర్తి కాలేదు. 4 వంతులలో 1 వంతు మాత్రమే చేతనే ఈ సమస్త జగత్తుగా వ్యాపించి ఉన్నానని నీవు తెలుసుకున్నప్పుడే నన్ను గురించి నీవు పూర్తిగా తెలుసుకున్న వాడవవుతావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో. ఇది శ్రీమద్భగవద్గీత నుపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః.